ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలుపుకొని సామాజిక పింఛన్దారులకు వరమిస్తున్నారు ఎన్డీఏ కూటమి నేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లను పెంచనున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే చేయబోయే సంతకాల్లో పింఛన్ పెంపుపైనే మూడో సంతకం చేయనున్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో సామాజిక పింఛన్దారులకే తొలి ఆర్థిక ప్రయోజనం దక్కనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు. ఈ రెండు పథకాల వల్ల తక్షణం జరిగే ఆర్థిక ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ చంద్రబాబు చేయనున్న మూడో సంతకం పింఛన్ల పెంపు. ఈ సంతకం ద్వారా రాష్ట్రంలో 65 లక్షల మంది పింఛన్దారులకు ఆర్థికంగా లబ్ధి జరగనుంది. ప్రస్తుతం సామాజిక పింఛన్దారులకు నెలకు 3,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తం పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం నెలకు 3,000 రూపాయలు పింఛన్గా అందుతుండగా చంద్రబాబు నిర్ణయంతో వృద్ధులు, వితంతువులకు వచ్చే నెల నుంచి నెలకు 4,000 రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా జూలై నుంచి పెంచిన మొత్తం పంపిణీ చేయగా చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఇవ్వాల్సిన పెంపు మొత్తం జూలైలోనే అందజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీ ప్రకారం పెంచిన మొత్తంలో పింఛన్లు పంపిణీ చేయాలంటే ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ కల్లా 4,400 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి నెల పింఛన్ల పంపిణీకి 1,939 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. జూలైలో పెంచిన మొత్తంతో పాటు గత 3 నెలల బకాయి కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉండటంతో భారీగా నిధులు అవసరమవుతున్నాయి. అంతేకాకుండా పెంపు నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం నెల నెల 2,800 రూపాయలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అసలే అప్పుల్లో ఉన్నదని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఒక్క పింఛన్లకే 100 కోట్లు ఎలా సమకూరుస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఎన్నికల్లో అధికారంలోకొచ్చేందుకు పింఛన్ల పెంపుతో పాటు చాలా రకాల ఆర్థిక అంశాలపై హామీలిచ్చారు చంద్రబాబు. ఇప్పుడా మేరకు నిధులు ఎలా సమకూర్చుకుంటారనే ఆసక్తి ఒకవైపు ఉంటే, పెరిగిన మొత్తం అందుతుందనే ఆనందం వృద్ధులు, వికలాంగుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 200 రూపాయలు ఉన్న పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే. ఈ మొత్తాన్ని కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు 2,000 రూపాయలు చేశారు. గత ప్రభుత్వం 2 నుంచి 3,000 రూపాయలు చేసేందుకు 5 ఏళ్ల వ్యవధి తీసుకుంది. కానీ చంద్రబాబు ఒకే నెల వ్యవధిలో 3 నుంచి 4,000, 6,000 చేస్తామనడంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.